ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒక వాళ్ళ లైఫ్ టైమ్‌లో వచ్చే కామన్ కంప్లెయింట్ వచ్చేసి బ్యాక్ పెయిన్ అండి. ఈ బ్యాక్ పెయిన్ అనేది అందరికీ ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్‌లో వస్తూ ఉంటుంది. నమస్తే అండి. ఐ యామ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈ బ్యాక్ పెయిన్ రావటానికి మెయిన్‌గా కారణం కనుక చూసుకున్నట్టయితే క్రానిక్ బెక్ పెయిన్ అంటే చాలా రోజుల నుంచి నడుము నొప్పి ఉంది అంటే మాత్రం అది లంబార్ స్పాండిలైటిస్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు లంబార్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? లంబార్ స్పాండిలైటిస్ అంటే అక్కడున్న స్పైన్ అంటే లంబార్ స్పైన్ మన వెన్నుపూసలో ఉండే స్పైన్ అక్కడ డిస్క్స్ ఉంటాయన్నమాట. ఆ డిస్క్‌లో ఎప్పుడైనా బల్జ్ జరిగినప్పుడు కానీ, లేదంటే ప్రొలాప్స్ కానీ, లేదంటే స్పాండైలోలిస్థెసిస్ అంటూ ఉంటాం. లైక్ డిస్క్ పక్కకి జరగటం, డిస్క్ బల్జ్ జరగటం. దానివల్ల ఏమవుతుంది అంటే నెక్ అక్కడ మనకుండే బ్యాక్ అనేది చాలా స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. దానితో పాటు చిన్న మూవ్‌మెంట్ చేసినా అంటే కూర్చున్న పొజిషన్‌లో నుంచి లేచినా, లేకపోతే పడుకున్న పొజిషన్‌లో నుంచి లేచినా కూడా నడుము దగ్గర చాలా నొప్పిగా అనిపించటం. అక్కడ ఇక్కడ తిరిగినప్పుడు అంటే లైక్ పొజిషన్ చేంజ్ చేసినప్పుడు మనకి బ్యాక్ దగ్గర చాలా పెయిన్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఇది ఎక్కువ గనక ఉన్నట్టుగా అయితే బ్యాక్ నుంచి వచ్చే నరం ఏదైతే ఉంటుందో సియాటికా నర్వ్ అంటామన్నమాట. ఆ సియాటికా నర్వ్ కంప్రెషన్ వల్ల ఒక లెగ్ మొత్తం కూడా నొప్పిగా అనిపించటం, అక్కడ ఆ నరం మొత్తం పట్టేసినట్టుగా అనిపించటం, కాలు బరువుగా అనిపించటం, తిమ్మిర్లు రావటం, మంటలు రావటం, నడిచేటప్పుడు ఇబ్బందిగా అనిపించటం, కాలు బరువుగా అనిపించి నడవటానికి ఇబ్బందిగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కనుక అలాగే కనుక నెగ్లెక్ట్ చేసినట్టుగా అయితే ఈవెన్ కొంతమందిలో యూరినరీ కంప్లైంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ అని చాలా సింపుల్‌గా తీసుకోకుండా ఒక చిన్న ఎక్స్‌రే కానీ, ఎంఆర్ఐ కానీ తీసుకోవటం వల్ల ఆ డిస్క్‌లో ఉన్న ప్రాబ్లమ్‌ని మనం ముందుగానే చూసినట్టుగా అయితే హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా మనం దాన్ని సాల్వ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.